బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై సంగారెడ్డి పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందిని అడ్డుకోవడమే కాకుండా వారి విధులకు తీవ్ర ఆటంకం కలిగించారనే ఆరోపణలతో బీఎస్ఎస్ యాక్ట్ 223, 351, 352, 132, 329 సెక్షన్ల కింద కేసు బుక్ చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో సంగారెడ్డిలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇక 34వ వార్డులోని ఒక పోలింగ్ కేంద్రం వద్ద విధుల్లో ఉన్న పోలీస్ అధికారులతో జగ్గారెడ్డి వాగ్వాదానికి దిగారు. అక్కడి సీఐ కాంగ్రెస్ అభ్యర్థి పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ క్రమంలో ఎన్నికల సిబ్బందిని పోలీసులను విధులను నిర్వహించకుండా అడ్డుకున్నారని అధికారులు గుర్తించారు. నా క్యాండిడేట్ మీరు ఒకటే చెప్తున్నాం డిఎస్పీ గారు, నా క్యాండిడేట్ గల్లెట్ల పట్టింది సీఎం రమ్మని చెప్పండి. నో నథింగ్, సీఎం రమ్మని చెప్పండి. నేను జరగా పోలింగ్ ఆపేస్తున్నా. నేను పోలింగ్ ఈ ఘటనపై జిల్లా ఎన్నికల యంత్రాంగం నివేదికను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం దీనిని తీవ్రంగా పరిగణించింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు, ప్రభుత్వ సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేసినందుకు గాను ఆయనపై వెంటనే కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు సంగారెడ్డి పోలీసులు బీఎన్ఎస్ యాక్ట్లోని పలు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. నేను కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తా. నేను ఏమంటున్నాను సార్, నేనే సంగారెడ్డిలో నేను చాలా డిఎస్పీ గారికి చెప్పిన, మీరు అన్ని పార్టీలకు స్వేచ్ఛ చేయండి. మా ఊళ్ళో కూడా చెప్పిన, మనం గవర్నమెంట్ ఉన్నాం కదా, పోలీసుని ఉపయోగించండి. గవర్నమెంట్ ఉన్నప్పుడే పోలీసు మనం అపోజిషన్లో మనం కొట్లాడి వచ్చిన వాళ్ళం. మనకు వద్దు ఇదంతా. మన పోలీసు వాళ్ళతోటి మన కొట్లాడవద్దు, పంచాయతీ వద్దు. నా ప్రాబ్లం ఒకటే సార్, నేను అపోజిషన్లో ఉన్నా, నా జోలికి పోలీసు వాళ్ళు వస్తే నేను మీరు కేసులు పెడతారు. లా చేస్తుంది, చేసిరు, అరెస్టులు చేస్తారు, లోపల వాడు దిగుతారు, మళ్ళీ ఆడ హరీశ్రావు వాడు గవర్నమెంట్ వస్తే ఇవన్నీ ఉంటాయి నాకు తెలుసు. కానీ ఈ సీఐతో పాటు ఇంకా ఇద్దరు ఉన్నారు. ఇంక మీటింగ్ ఎస్పీ ఆఫీస్ ఉన్నారు, వాళ్ళు కూడా. ఏంది సార్ ఇదంతా? చలో రాసి తొందర రాసి ఇచ్చేయండి. ఎవరున్నారు నా మైండ్ ఖరాబ్ చేసారు, మూడు ఖరాబ్ చేసారు. నేను ప్రశాంతంగా మా వాళ్ళతో రూమ్లో కూర్చొని మాట్లాడుతున్నా. నాకు ఇడిదాకా వచ్చినట్టు చేసిండు. ఏమైతే సార్ నెక్స్ట్ గవర్నమెంట్ ఇవ్వడానికి వస్తుంది, మాది రాదనుకో, రాకపోతే మాది సార్. ఇప్పుడు 3 ఏళ్ళు నేను ఉంటా. నేను గవర్నమెంట్ పరంగా చెప్తలేను. కొందరు ఆఫీసర్లు మళ్ళీ మా గవర్నమెంట్ వస్తే ఏమొస్తుంది రా నాయన, వస్తుందో రాదో, వచ్చినప్పుడు ఎవడింటాడు రా నాయన, మీరు పిచ్చి లెక్కలు. కానీ ఎవడింటాడు, ఏ కథ? ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్. విజయ, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్టేట్ ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. జగ్గారెడ్డిపై కేసు నమోదు చేసి రిపోర్ట్స్ ఇవ్వాలని నిన్న సంగారెడ్డి జిల్లా ఎస్పీకి ఎస్సీసీ ఆదేశాలు జారీ చేయడంతో ఓటర్ల మనోభావాలను దెబ్బతీసేలా జగ్గారెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పి ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే కేసులు నమోదు చేయడానికి సిద్ధమైన పోలీసులు నిన్న సంగారెడ్డి టౌన్ పోలీసులు 223, 351, 352, 132, 329, 191, ఆర్డబ్ల్యూఎస్ బిఎన్ఎస్ 190, 215 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జగ్గారెడ్డికి నోటీసులు పంపడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులలో భయభ్రాంతులకు గురి చేసి ఆయన ఇబ్బందికి గురి చేశారు, అతను పోలీసులతో వాగ్వివాదం చేశారని చెప్పి నేపథ్యంలోనే ఆయనపై కేసు నమోదు చేయాలని చెప్పి పోలీసులకు ఆదేశాలు రావడం జరిగింది. ఆ ఆదేశాలు రావడంతోనే చకచక నిన్న సాయంత్రం పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో నిన్న మున్సిపల్ ఎన్నికల్లో ఒక పోలింగ్ బూత్ దగ్గర అడ్డు అనే కాంగ్రెస్ పార్టీ నాయకుడికి ఒక సీఐ గల్లా పట్టుకు ఈడ్చి కొట్టినందుకు నా పార్టీ నాయకుడిని నేను రక్షించుకోవాలి కాబట్టి బాత్రూమ్ బూత్ కి నేను వెళ్లి సీఐని తిట్టాల్సి వచ్చిందని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ బూత్ లో అపోజిషన్ అభ్యర్థికి మద్దతుగా ఆ సీఐ మా పార్టీ నాయకుడిని అవమానించడంతోనే నేను ఆ బూత్ కి దగ్గర వెళ్ళాను. కావాలని లా అండ్ ఆర్డర్ దెబ్బతీసేటట్లు చేసిన సీఐని తిట్టడం కూడా జరిగిందని చెప్పి కూడా ఒక పత్రికా ముఖంగా ఆయన చెప్పడం జరిగింది. ఇది నేను పోలీసులు ఉన్నత అధికారులకు కంప్లైంట్ ఇవ్వచ్చు, కానీ 10 మందిలో మా పార్టీ నాయకుడికి ఆ సీఐ చేసిన అవమానం పోదు కదా అని చెప్పి భావనతో నేను అక్కడ వెళ్ళి ఆ బూత్ దగ్గరికి వెళ్ళి
తను వాగ్దానం తీయడం జరిగిందని చెప్పి జగ్గారెడ్డి ఒక ప్రెస్ నోట్ ద్వారా తెలిపడం జరిగింది. ఎన్నికల నిబంధనలు ఆ సీఐ అయినా నేనైనా ఉల్లంఘిస్తే అధికారులు దాని ప్రకారం చర్యలు తీసుకుంటారు, అది అందరం సాధించాల్సిందని కూడా ఆయన చెప్పడం జరిగింది. న్యాయస్థానంలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది తేలుతుంది. నేను మాత్రం ఈ సంఘటనను నిన్న సాయంత్రం 5 గంటలకి వదిలేశాను. కానీ నిన్న సంగారెడ్డిలో జరిగిన ఈ ఘటనను కేటీఆర్ మరియు హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో జగ్గారెడ్డి అధికారుల మీద దాడి చేస్తున్నారని పదే పదే ప్రచారం చేస్తున్నారు. మరి నా గురించి ఇట్లా గతంలో కేటీఆర్ ఒక పోలీస్ అధికారిని కూడా చెప్పరాని మాటలతో బూతులు తిట్టిండు. హరీష్ రావు కూడా పోలీసుల మీద దాడి చేయడం జరిగింది. ఆ వారిని కూడా నానా బూతులు తిట్టారు. గతంలో కూడా ఆంధ్రలో కూడా ఇది ఇబ్బందికరంగా మాట్లాడే విధంగా వాళ్ళు తిట్టారు. కానీ బీఆర్ఎస్ సోషల్ మీడియా ముందుగా కేటీఆర్ హరీష్ రావు తిట్టిన వాటికి సమాధానం చెప్పి అప్పుడు నా గురించి మాట్లాడండి, ఇప్పుడు ఆ వీడియోస్ మీకు పంపించడం జరుగుతుందని చెప్పి కూడా ఆయన వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జగ్గారెడ్డి అంటేనే సంగారెడ్డి, సంగారెడ్డి అంటేనే జగ్గారెడ్డి అనే ఒక బ్రాండ్ను ఇమేజ్ నేను కాపాడుకునే ఉద్దేశంతోనే నేను నా బ్రాండ్ని కాపాడుకుంటున్నానని చెప్పి భావనతో ఆయన ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. విజయ. రైట్, థ్యాంక్ యూ బాసిత్.